హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిషిశ్రీ ఐడియాస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు అయితే ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో అయితే మీ ముందుకైతే నేనైతే వచ్చేసాను అనమాట. సో అదేంటో ఈ వీడియోలో మొత్తం ఫుల్ వీడియోలో అయితే చూసేయండి. వీడియో ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్లోకి వచ్చి చూసినట్టయితే తప్పకుండా ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే వీడియో అండ్ ప్రతి ఒక్క అమ్మాయి లైఫ్లో ఉండే వీడియో అనమాట ఇది. సో చూసేయండి. అయితే మనము బ్లౌజెస్ కలెక్షన్ అయితే చూసాం కదా, మగ్గం వర్క్ బ్లౌజెస్ కలెక్షను. సో అవి నేను మ్యారేజ్వి కూడా ఇప్పుడు కూడా యూస్ చేస్తున్నా. అంటే ఎలాంటి ట్రిక్స్ యూజ్ చేసి మనం అవి యూజ్ చేస్తున్నాను, మ్యారేజ్ అప్పుడు ఉన్నట్టు నేను ఇప్పుడు లేను. మీకు పిక్చర్స్ పెడతాను, చూస్తున్నారు కదా. సో అవి మనం ఎలా రీయూజ్ చేసుకోవాలి అనేసి మీకైతే నేనైతే నెక్స్ట్ వీడియోలో మీకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తానన్నమాట. కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా బ్లౌజెస్ వేస్ట్ కావద్దు అనుకున్న వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ దగ్గర కూడా ఉంటాయి కదా. సో మనకి ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత బాడీ చేంజెస్ అనేది కంపల్సరీ వస్తుందన్నమాట ప్రతి ఒక్కరికి, ఏ అమ్మాయికైనా కూడా. సో ఇది మొత్తం నా మగ్గం వర్క్ బ్లౌజెస్ కలెక్షన్ అనమాట. కొన్ని కలర్స్ రిపీట్ అయిన కలర్స్ మళ్ళీ రిపీట్, పింక్ కానీ బాటిల్ గ్రీన్ కానీ రిపీట్ అయ్యాయి. బట్ అది ఏ పర్పస్ కింద తీసుకున్నాను నేను అనేసి మీకైతే వీడియోలో క్లారిటీగా మెన్షన్ చేసి చెప్తాను. ఒక పర్పస్కి, ఒక శారీకి ఎంత పెట్టాలో అంతే పెడతాను, ఎక్కువ అస్సలు పెట్టను. ఎందుకంటే మనీ ఆ ఊరికే రావట్లేవు, అస్సలు వేస్ట్ చేయొద్దు అనమాట. మొత్తం మనము లో బడ్జెట్ కాదండి, తక్కువ పెట్టమని చెప్పట్లేదు, మీడియంలో పెట్టాలన్నమాట. ఏ దానికి హై పెట్టాలో దానికి హై పెట్టాలి, ఏ దానికి మీడియం బడ్జెట్లో పెట్టాలో మీడియం బడ్జెట్లో పెట్టుకోవాలన్నమాట. అన్నిటికీ హై బడ్జెటే పెట్టేస్తే బాగోదు, సెట్ కాదనమాట. సో మనకి ఎలా సెట్ అవుతుందో అలా మనం సెట్ చేసేసుకోవాలన్నమాట. బ్లౌజ్ని బట్టే మనకి లుక్ మొత్తం చేంజ్ అయిపోతుంది, శారీ లుక్ బ్లౌజ్ వల్ల. ఇదనమాట ఫ్రెండ్స్ వీడియో. మీకు చెప్పాలనుకున్నది కూడా నేను ఇదే అనమాట. సో చాలామంది మీ బ్లౌజ్ కలెక్షన్ చెయ్యండి అనేసి ఎప్పుడో చాలా ఇయర్స్ కింద నాకు చెప్పారు. బట్ ఇప్పుడు కుదిరిందనమాట. నా మ్యారేజ్ బ్లౌజెస్ కార్డ్ నుంచి నేను రీసెంట్గా తీసుకున్న బ్లౌజెస్ వరకు మీకైతే వీడియో అయితే మొత్తం పెట్టేశాను అనమాట. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ఇంకా చాలా శారీ కలెక్షన్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. అండ్ మీరు వచ్చేసి ఇంకా నెక్స్ట్ ఎలాంటి వీడియో మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. అండ్ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతున్నారు. సో తప్పకుండా లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతటితో వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇది వచ్చేసి పార్ట్ 1 వీడియో, గుర్తుపెట్టుకోండి. పార్ట్ 2 వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఇంకో బ్లౌజ్ కలెక్షన్తో. అయితే అలసిపోయి కూర్చుని అనుకుంటున్నా, కాదండి. సో మీకు ఆల్రెడీ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా, నేను మేకప్ అయితే వేసుకున్నాను. సో వేసుకోలేదు, మా చెల్లి వేసిందనమాట, నన్ను ఇలా రెడీ చేసింది. సో మేక్ ఓవర్ బై మొత్తం మా చెల్లి అనమాట. ఫస్ట్ టైం నా లైఫ్లో, నేనే అందరికీ చేయడం కానీ ఫస్ట్ టైం నాకు మా చెల్లి మేకప్ వేసిందనమాట. సో ఎలా ఉంది ఏంటి అనేసి అయితే సో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మేకప్ గురించి ఎవరికైనా కావాలంటే తప్పకుండా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే డైరెక్ట్గా డిఎం చేసి, అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే నేను కింద ట్యాగ్ చేస్తాను, డైరెక్ట్గా నాకు మీరు డిఎం చేసేసేయండి. మీకు సింపుల్గా మేక్ ఓవర్ ఎలా చేయాలి అండ్ పార్టీ వేర్కి మేక్ ఓవర్ ఎలా చేసుకోవాలి అనేసి మొత్తం అయితే చేసేస్తుంది అనమాట మా సిస్టర్ వచ్చేసి. అండ్ నేనైనా కూడా ఇద్దరము. సో కావాలనుకున్న వాళ్ళు లో బడ్జెట్లో హ్యాపీగా మంచిగా నీట్గా వచ్చేలాగైతే, మీకు బాగా వచ్చేలాగైతే చేస్తాం. తప్పకుండా లైక్ చేయండి. సో నా మేకప్ చూడండి ఎంత బాగా వచ్చిందో, హెయిర్ స్టైల్ కానివ్వండి, మేకప్ కానివ్వండి, అసలు న్యాచురల్గా ఉన్నానా లేదంటే మేకప్ వేసినట్టుగా ఉన్నానా, అసలు ఎంత సింపుల్గా రెడీ చేసింది. మనము సింపుల్గా నెక్స్ట్ వీడియోస్లలో కూడా మీకు వీడియోస్ వస్తూనే ఉంటాయి. డైలీ మనము ఎలా రెడీ అవ్వాలి, కాలేజ్ వాళ్ళు ఎలా రెడీ అవుతే బాగుంటారు, మ్యారేజెస్కి వెళ్తే ఎలా బాగుంటారు, రిసెప్షన్ వెళ్తే ఎలా బాగుంటారు, సో పార్టీ వేర్ ఆల్ ఇన్ వన్ మేక్ ఓవర్ అయితే చేసేస్తుంది అనమాట మా సిస్టర్. సో తప్పకుండా డిఎం చేయండి. ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే నేనైతే కింద ట్యాగ్ చేస్తున్నాను. తప్పకుండా యూట్యూబ్లో కూడా వీడియో అయితే చూసేయండి. నా మేక్ ఓవర్ వీడియో మొత్తం, టోటల్ వీడియో మొత్తం ఉంటుందన్నమాట. తప్పకుండా చూసేయండి.
అండ్ ఈ వీడియోలో నేను కట్టుకున్న శారీ అనమాట 76 ఏళ్ళ క్రితం శారీ అనమాట, అమ్మమ్మ శారీ. సో నేను ఎలా మంచిగా ఉందో చూసేయండి ఒకసారి. అసలు ఈ శారీ వచ్చేసి అయితే అమ్మమ్మ చీర అనమాట. నాకు ఎప్పుడో ఇచ్చింది, రిషి బాబు చిన్నగా ఉన్నప్పుడు ఇచ్చిందనమాట. సో నేను ఇంత జాగ్రత్తగా అయితే నేను ఉంచుకున్నాను అనమాట. నాకు అలా ఇష్టం, అమ్మ చీర, అమ్మమ్మ చీర. సో ఇలాంటివి నాకు చాలా ఇష్టము. మళ్ళీ ఇప్పుడు ఇవే ట్రెండ్ అవుతున్నాయి. మళ్ళీ చిన్న అంచు బార్డర్స్ వచ్చేసి, సో ఇలా చెక్స్ వచ్చేసి మనకు శారీలో ఇలాగే రన్ అవుతున్నాయి. సో నేను దీనిపైనకి బ్లౌజ్ ఒకటి మాత్రమే వేరేది దీనికి మార్చుకొని వేసుకున్నాను అంతే. సో ఈ శారీ అయితే నా టిక్ టాక్ వీడియోలో చేస్తున్నప్పటి నుంచి ఉంటుందన్నమాట. నేను మీకు కావాలంటే సైడ్కి పిక్చర్ యాడ్ చేస్తాను. సో నేను అందులో దీనిపైనకి గోల్డ్ కలర్ బ్లౌజ్ వేసి వేర్ చేశాను. అండ్ ప్రజెంట్ అయితే నేను ఇలా వేర్ చేశాను అనమాట. అండ్ శారీ మనకి రీమోడలింగ్ అవుతూనే ఉంటాయన్నమాట. మనకి కొత్తవి పాతవి మళ్ళీ సేమ్ అలాగే వస్తున్నాయి ప్రజెంట్ వచ్చేసి. మొత్తానికైతే ఈ శారీలో అమ్మమ్మ చీరలో నాకు గుర్తుగా ఎప్పటికీ లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలాగా ఫుల్ వీడియో అయితే మొత్తానికి మా చెల్లె అయితే మేకప్ చేసి సో నాకైతే ఇలా గుర్తుండిపోయేలాగా ఇచ్చిందనమాట. ఒక మంచి గిఫ్ట్ అనుకోవాలి. అండ్ అమ్మ శారీ కూడా నేను లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతానికి కట్టుకున్నాను. 2024లో కట్టుకున్నాను అనమాట. సో మీరు చూసే ఉంటారు, అమ్మ పెళ్లి చీర అనమాట. సో అది, సో దానికి కూడా నేను వేరే బ్లౌజ్ పేరప్ చేసుకొని వేర్ చేశాను అనమాట. సో ఇలాంటివి మెమొరీస్ అయితే అమ్మవి. సో నాకు ఇలాంటివి చాలా మెమొరబుల్గా ఉంచుకోవడం అయితే చాలా ఇష్టం. అండ్ ఇంతకీ ఎందుకు మళ్ళీ ఈ వీడియో ఆల్రెడీ మేకప్ వీడియో పోస్ట్ చేశారు కదా, మళ్ళీ ఇదంతా ఎందుకు పోస్ట్ చేస్తున్నారు అనేసి మీరు అనుకోవచ్చు. బట్ ఇవన్నీ మళ్ళీ నేను లైఫ్లో అసలు చూసుకోవాలి అంటే యూట్యూబ్లోనే చూసుకోవాలన్నమాట. ఇంకా నాకు ఎప్పటికీ గుర్తుండాలి అనేసి అంటే, బికాస్ టిక్ టాక్ ఆల్రెడీ బ్యాన్ చేశారు. ఒకవేళ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసినా కూడా మేబీ బ్యాన్ చేయొచ్చు, చెప్పలేము. సో యూట్యూబ్ అయితే పెద్ద ఒక సముద్రం అని నేనేసి నమ్ముతాను అనమాట. సో ఎప్పటికీ కూడా పోదు అనేసి నమ్ముతాను. సో అందుకని సో నా ఫైనల్ నేను దిగిన పిక్చర్స్ ప్రతి ఒక్కటి చాలా బాగా నచ్చిందండి. నాకైతే మా చెల్లి అయితే చాలా బాగా మేకప్ అయితే వేసింది, నాకు చాలా బాగా నచ్చింది ఇవి. అండ్ నాకు కలర్ చాలా ఇష్టం, పింక్ కలర్ ఇష్టపడని అసలు అమ్మాయిలు ఎవ్వరు ఉండరు. ఆల్మోస్ట్ పింక్ అంటే చాలా మందికి ఇష్టమై ఉంటుంది. అందులో ఈ పింక్ వచ్చేసి ఇంకా బాగుంటుంది అనమాట. సో ఇంకా నేను స్టిల్స్, ఫొటోస్, వీడియోస్ సో అన్నీ అయితే చేసేసాను అనమాట. ఇంకా మనం ఇంత మంచిగా రెడీ అయిన తర్వాత, సో ఇంత మంచి శారీ అమ్మమ్మ శారీ కట్టుకున్న తర్వాత ఇంకా పిక్స్ అయితే దిగకుండా వీడియోస్ చేయకుండా ఉంటానా? ఇంకా సో కుదరదనమాట. సో ఇదనమాట. నాలాగా మీకు కూడా ఎవరికైనా ఇలా మెమొరబుల్గా ఉంచుకోవాలి పిక్స్ కానీ ఇలాంటి థాట్స్ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకు ఇలా ఉంటుంది సిస్టర్స్ సేమ్ మీలాగా అనేసి. సో వీడియో నచ్చితే అయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఫొటోస్, పిక్స్, వీడియోస్ అండ్ శారీ ఎలా ఉంది, నా మెమోరీస్ ఎలా గుర్తుంచుకుంటాను లైఫ్లో, మీరు కూడా ఇంతేనా? సో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీ పర్సనల్ ఒపీనియన్ని షేర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ లైవ్కి రాబోతున్నాను కమింగ్ సూన్ ఆఫ్టర్ బోనాలు. సో అమ్మ వాళ్ళ దగ్గర బోనాల ఫెస్టివల్ అయిపోయిన తర్వాత నేనైతే లైవ్కి అయితే వస్తాను. సో అప్పుడు మనమైతే కామెంట్ బాక్స్లో అన్నీ మనం షేర్ చేసుకుందాము. అండ్ మీరు సోలో డ్యాన్స్ కూడా అడిగారు. సో ఈ శారీ పైన నేను కొన్ని డ్యాన్స్ వీడియోస్ అయితే చేశాను. సో మీకోసమే లాస్ట్ లైవ్కి వచ్చినప్పుడు అడిగారు కదా, సో అందుకనేసి ఇంకా డ్యాన్స్ కూడా చేసేసాను అనమాట మీకోసము. సో నేనైతే పెద్ద డ్యాన్సర్ని అయితే కాదు చెప్తున్నానండి. సో నేనైతే స్టార్ట్ చేసింది యూట్యూబ్ జస్ట్ నా వీడియోస్, నా పర్సనల్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేసి సో మీకు చెప్పడము, నా కిడ్స్, సో మా హబ్బీ, సో ఇది అనమాట నా లైఫ్ స్టైల్ వచ్చేసి. సో నేను నా ఫ్యాషన్, నా శారీస్ కలెక్షన్, బ్లౌజ్ కలెక్షను, సో మేకప్ కానీ ఇంకా హెయిర్ స్టైల్ కానీ సో ప్రతి ఒక్కటి జర్నీ వ్లాగ్స్ ఇవన్నీ నేను మీకైతే అండ్ ప్రెగ్నెన్సీ వ్లాగ్ ఇంకా దానికి సంబంధించిన వీడియోస్ ప్రతి ఒక్కటి జనరల్ వీడియోస్ అయితే మన ఛానల్లో ఉంటాయన్నమాట. నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.